ఉద్యోగస్తులు పని చేస్తున్నారు. వీళ్ళందరూ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. క్యాప్టివ్ మైన్ కావాలి అని, సెయిల్ లో దీన్ని విలీనం చేయాలి అని, కార్మికుల జోలికి రాకూడదు అని, వీళ్ళ బ్రతుకులకి ఈ ప్లాంట్ కి భరోసా కలిగించాలి అని. కనీసం ఒక బెయిల్అవుట్ ప్యాకేజ్ కూడా ఇంతవరకు ప్రకటన చేయలేదు ముఖ్యమంత్రి గారు. మరి ఎందుకు పొత్తు పెట్టుకున్నట్టు కేంద్ర ప్రభుత్వంతో, బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి. పార్టీ మనకు ఏం చేసిందని, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, రాజధానికి డబ్బులు ఇవ్వలేదు, పోలవరం కట్టలేదు, విశాఖ స్టీలును ఆదుకోలేదు. ఎందుకు మద్దతు ఇస్తున్నారు మరి చంద్రబాబు గారు? కనీసం ఒక్క అష్యూరెన్స్ అయినా తేలేకపోయారా చంద్రబాబు గారు? విశాఖ స్టీలును మేము రక్షించుకుంటాము అని ఒక్క మాట అయినా ఇక్కడికి వచ్చి ఎందుకు చంద్రబాబు గారు ధైర్యంగా చెప్పలేకపోతున్నారో సమాధానం చెప్పండి. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, చంద్రబాబు గారు వెంటనే రావాలి, చంద్రబాబు గారు ఇక్కడికి రావాలి, ఇక్కడికి వచ్చి ఇక్కడ కార్మికులకు భరోసా ఇవ్వాలి. 4200 మందిని మళ్ళీ ఉద్యోగాలలో చేర్చుకోవాలి. 14,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు మళ్ళీ పర్మనెంట్ చేయాలి. విశాఖ స్టీలు ప్రైవేటైజ్ చేయనీయము అని హామీ ఇవ్వాలి. సెయిల్లో విలీనం చేస్తాము అని హామీ ఇవ్వాలి. క్యాప్టివ్ మైన్ వెంటనే ఏర్పాటు చేయాలి. విశాఖ స్టీలు కానీ ఈ కార్మికులు కానీ ఏ లోటు ఉండదు, ఏ డోకా ఉండదు అని హామీ ఇచ్చిన తర్వాతనే చంద్రబాబు గారు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది ఈ రోజు చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని, మీకు 48 గంటలు టైం ఇస్తున్నాం. టైం దాదాపు 1 గంట కావస్తుంది. ఈ రోజు 2వ తేదీ, 4వ తేదీన 1 గంట లోపు ఈ 4200 మందికి మళ్ళీ ఉద్యోగాలు ఇస్తున్నాము అని మీరు చెప్పకపోతే, ఇన్ రైటింగ్ మీరు చెప్పకపోతే, వాళ్లకు భరోసా కల్పించకపోతే, రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు 4వ తేదీ 1 గంట నుంచి నిరాహార దీక్షకు దిగుతుందని నాయకత్వం 4200 మందిని మళ్ళీ ఉద్యోగాలకి తీసుకుంటున్నాము అని హామీ ఇవ్వాలి చంద్రబాబు గారు. వాళ్ళకు ఈ రైటింగ్ వాళ్ళ చేతుల్లో పేపర్ బుక్ పెట్టాలి చంద్రబాబు గారు. పెట్టని నేపథ్యంలో 4వ తేదీ 1 గంట నుంచి షర్మిలారెడ్డి ఇక్కడ నిరాహార దీక్ష చేస్తారు. రాజశేఖర రెడ్డి బిడ్డను నేను ఇది వరకు కూడా మీకు మాటిచ్చాను. నేను 2 సార్లు వచ్చాను విశాఖ స్టీల్ కి. ఇది వరకు కూడా ఈ సంవత్సరంలోనే మీకు మాటిచ్చాను, మీ హక్కుల కోసం నేను పోరాడతాను అని మీకు మాటిచ్చాను. నేను పోరాటం చేయడమే కాదు, అవసరమైతే రాహుల్ గాంధీ గారిని కూడా తీసుకొచ్చి మాటిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ, మాటిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఉంటానా నాయకత్వం గతంలో శర్మిలా మేడం గారు మన తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకొస్తామని చెప్పారు, తీసుకొచ్చారు. ముఖ్యమానికి ఒక ఊపిరి పోశారు. మళ్ళా ఇప్పుడు మనం పొద్దున్న చేసినప్పుడు మేము వస్తున్నామని చెప్పారు. అదే పనిలో 4 గంటలకి వస్తామని చెప్పినప్పటికీ షెడ్యూల్ ప్రకారం 4 గంటలు రావాలి. కానీ చాలా మంది రోడ్ల మీద ఉన్న ఉద్దేశంతో 4 గంటలు 12 గంటలుగా మనం వచ్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ గురుగారు కొంచెం సైడ్ జరగండి, సైడ్ తెలియజేస్తూ
ఈరోజు మా ప్రీతమ నాయకురాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి శర్మారెడ్డి గారు మన స్టీల్ ప్లాంట్కి వచ్చి మనకి ఈ రోజు ఇంత భరోసా ఇచ్చారు. ఇటువంటి భరోసా ఎంతవరకు వచ్చిన నాయకులు ఎవరూ కూడా ఇవ్వలేదు. భరోసా ఇచ్చారు కాబట్టి ఆయనకి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గాజువాక కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అలాగే గేట్ ఐడెంటిఫికేషన్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేడం నా పేరు జగన్మోహన్ ముచ్చారు మేడం. విశాఖంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంగా పోరాడుతుంటే కాంగ్రెస్ పార్టీ శ్రీమతి ఇందిరా గాంధీ గారు విశాఖలో ఉద్యోగిస్తామని చెప్పేసి ఆ రోజు ఇందిరా గాంధీ గారు చేసినటువంటి ఒప్పందాన్ని ఈ రోజు వరకు కూడా అమలు చేయాలని చెప్పేసి ప్రజలకు మనం పోరాటాలు చేసి కొనసాగుతుంది. బీజేపీ గవర్నమెంట్ ఏదైతుందో వారి యొక్క విధానాన్ని మార్చుకుని నాయకత్వం అంటే అవసరమైతే రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా మీకు అభినందనలు తెలియజేస్తూ కాంగ్రెస్ ఎంపీలందరినీ పార్లమెంట్ సమావేశం చేసి వారందరూ కూడా గట్టిగా మాట్లాడితే మన వర్క్ దగ్గర విడిపోతుంది చేసి అందరికీ నమస్తే. అన్న కొంచెం ముందుకి 5 నిమిషాలు శాలరీ అవ్వట్లేదు. మా పిల్లల్ని స్కూల్ గురుగారు సైడ్ సార్ కొంచెం ముందుకు వేసుకుంటారా మీరు చైరు కొంచెం వేసుకోండి సార్. మాకు ఒక 5 నిమిషాలు శాలరీ అవ్వట్లేదు మేడం. మా స్కూల్ పిల్లల్ని ఇంట్లో తోలేస్తున్నాం మేడం. స్కూల్కి వెళ్తే పంపించేస్తున్నారు. నేను కూడా పంపిస్తే ఫీజు కట్టని పంపించేస్తున్నారు. ఎందువల్ల అంటే స్కూల్ జీతాలు అవ్వడానికి 5 నుంచి జీతాలు ఏం బతకాలి నాకు అసలు హై స్కూల్లోకి వెళ్తే హై స్కూల్లో కూడా మీకు పర్మిషన్ లేదు అని చెప్పేస్తారు మేడం. దీని బస్తే అసలు మరి గవర్నమెంట్ మేడం చిన్నప్పుడు మేము అలా నిర్వహిస్తాం మేడం. దాంట్లో భూములు పోయి బుట్లు పోయి చాలా అందరూ చేస్తారు మేడం. మీరు స్థాపించుకుని ప్లాన్ జరిగింది. మా రక్తం చిందించుకుని మా